ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సినిమా థియేటర్లో సందడి చేయనుంది. ఇప్పుడు మన కడప అప్సరా థియేటర్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అందరూ థియేటర్ల దగ్గర చేసుకొని సందడి వాతావరణం నెలకొంది. ఇప్పుడు మనం కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది సినిమా? యాక్చువల్ గా గతంలో గేమ్ చేంజర్ సినిమాకి ఎవరైతే ట్రోలర్స్ వాంటెడ్ గా ట్రైలర్ చూసో మళ్ళీ ట్రైలర్ చూడకుండానో ఎవరైతే నెగటివ్ థాట్ అనేది స్ప్రెడ్ అనేది చేసినారో దానికి ఫుల్ ఆపోజిట్ గా ఈ సినిమా అయితే రాబోతుంది. సో ఎవరైతే ట్రోలర్స్ హేటర్స్ ఉన్నారో వాళ్ళంతా గుట్కా తినుకుంటే ఇంట్లో కూర్చోమని నేను ఆశిస్తున్నాను. సో ప్రతి మూవీ అయితే బాక్స్ బద్దలైపోతుంది. ఇంకో 100 ఏళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు పెద్దిగాడు అందరి గుండెల్లో ఉండిపోతాడు. జై చరణ్, జై చరణ్. పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారిని చూస్తే మనం మొత్తం అంటే ఒక సిక్స్ ప్యాక్ బాడీ చాలా వరకు మెయింటైన్ చేశాడు. ఏ సినిమాలో ఇంతవరకు ఆయన బాడీని చూపించలేదు, ఈ సినిమాలో చూపించాడు. మీకు ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్? సినిమా ఈసారి పూనకాలని తెప్పించేది. పుష్ప ఉంది కదా, పుష్పతో అందరు ట్రోల్ చేశారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. పుష్ప 2 పుష్పతో టికెట్ 100 రూపాయలు టికెట్ కొట్టింది. మా వాడు 800 టికెట్ తో కొట్టాలి. మోడీ దురందరు ఎక్కడి నుంచి వచ్చిన సినిమా ఇండస్ట్రీలో పెద్ద నిలిచిపోతే పెద్ద అనేది మొత్తం ట్రోల్ చేసే వాళ్ళందరూ గేమ్ చేద్దరుతో ఈ నోటితో నోరు మూసుకుంటారు. ఈ రోజు నుంచి పెద్ద గారి ఊచకోత మొదలు. జై చరణ్, జై జై చరణ్, జై చరణ్, జై జై చరణ్, జై చరణ్, జై జై చరణ్. అన్న మనం చూసుకుంటే రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త గెటప్ లో కనబడుతున్నారు. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయని కూడా ఇప్పటికే మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఫ్యాన్స్ గా మీకు ఈ సినిమా ఎలా సందడి చేస్తుంది అనుకుంటున్నారు? దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మనం చేయాల్సిన అన్ని సందర్భాలను అంతే విధంగా హైప్ అనేది తగ్గకుండా వచ్చిన మూవీ ఇది. ఈ సినిమా రాకముందు హిట్ అయిపోయిన మూవీ. దీనికి మనము ఫ్లాప్ అనేది హేటర్స్ కి ఒకటే మాట, కేసీపీడి. దీనికి అన్ని రికార్డులు పండబెడతాం, ఏ రికార్డు ఉండదు, అన్ని రికార్డులు పండబెడతాం. ఆ ప్రౌడ్ ఆల్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇది ప్రౌడ్ మూమెంట్, ప్రౌడ్ మూవీ కూడా ఉంటది. రాసి పెట్టుకోండి, ఇది మాత్రం పక్కా. జై చరణ్, రాముడు భీముడు చరణ్ అన్న దేవుడు. జై చరణ్, జై చరణ్, జై చరణ్. పెద్ద సినిమా మరికొన్ని గంటల్లో భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు, మెగా అభిమానులకు సందడి చేయబోతుంది. ఇప్పుడు మనం కడప అప్సరా థియేటర్ దగ్గర ఉన్నాం. కడప జిల్లా మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రామ్ చరణ్ ఎప్పుడు లేని విధంగా ఈసారి మనం చూస్తే పెద్ద సినిమాలో తన బాడీ కావచ్చు చాలా క్యారెక్టర్ చేస్తున్నారని ఈ సినిమాలో ఇప్పటికే మనకు అర్థమవుతుంది. ఎలా ఉండబోతుంది సినిమా? రామ్ చరణ్ గారు మా మెగా అభిమానులను మరియు సినీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ సినిమాకు పడ్డ కష్టం అంతా ఎంత కాదు సార్. ఎంతో శ్రమ ఓడిచి ప్రేక్షకులను మరియు మా అభిమానులను అలరించాలి, ఈ సినిమా అద్భుతంగా రావాలని చెప్పి ఆయన చాలా కష్టపడి ఈ సినిమాలో నటించడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారు కూడా మంచి ఒక సబ్జెక్టు చరణ్ గారికి సెట్ అవుతుందని చెప్పి ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారని ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ సెన్సార్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే సెన్సారు చేసేవారు సినిమాను వీక్షించిన వారు చెప్పే రిపోర్ట్గా చాలా అద్భుతంగా, మరీ ముఖ్యంగా లాస్ట్లో 45 నిమిషాల పాటు చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పి మాకు సమాచారం అందడం జరిగింది. మేము కూడా ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న చాలా ఆతృతతో ఎదురు చూస్తాం. సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది, దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు తన బాడీ మార్చుకొని మన అభిమానుల కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన గాయాలైనా కూడా నేను ప్రజల కోసం మొన్న కూడా
ప్రీ రిలీజ్లో కూడా ఏం చెప్పారంటే ఆయన మీకోసమే నేను సినిమాలు చేస్తూ ఉంటాను, నా ఊపిరినంత వరకు ఇది చేస్తాను, మిమ్మల్ని అలరిస్తూ ఉంటానని చెప్పారు. మా కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. ప్రజల్ని అలరించడానికి, మెగా అభిమానుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ చేశారు. చాలా బాగుంటుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. మీరు చెప్పండి, రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా వరకు కష్టపడ్డాడని కూడా మనకు అర్థమవుతుంది. అంటే మీరు చాలా వరకు చూస్తే చాలా సినిమాలు చూసినారు, అంటే మెగాస్టార్ నుంచి మీరు అభిమాని ఉన్నట్టున్నారు. ఆయన తనయుడు ఈరోజు ఒక పెద్ద మెగా సినిమాతో రాబోతున్నాడు. చాలా మంది కూడా ఒక గంటలో రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్ షో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఈరోజు మెగా అభిమానులందరికీ గొప్ప పండుగ అని చెప్పుకోవాలండి. ఇది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి చరిత్రలో నిలిచిపోయే చిత్రం. అటువంటి విధంగా ఈ చిత్రాన్ని నిర్మించారు మన నిర్మాత గారు, డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ గొప్పగా కష్టపడ్డారు. ఈ చిత్రం అదే విధంగా గొప్ప విజయం సాధిస్తుందని, ఒకరోజు ముందే పెద్ద విజయం సాధిస్తుందని మన అభిమానులంతా మన కడప జిల్లాలో కోలాహలంగా ఉత్సాహంగా థియేటర్ల వద్ద పరుగు తీస్తున్నారు. ఇది తప్పకుండా విజయం సాధిస్తుందని మెగా అభిమానులకి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి ముఖ్యంగా బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని కూడా చాలా వరకు అభిమానులు చెప్తున్న పరిస్థితి. మీరు ఎంతవరకు ఈ సినిమా గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? సో కలెక్షన్ పరంగా అయితే పక్కన పెట్టినే చరణ్ గారు ఈ మూవీకి కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే అయ్యప్ప దీక్షలో ఉండి కూడా ఆయన ఇటువంటి బాడీని బిల్డ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. ఎందుకంటే నాన్ వెజ్ ఇలాంటివన్నీ ఉంటేనే ఇలాంటి బాడీ బిల్డప్ చేస్తూ ఉంటారు. శాకాహారంగా ఉండి ఒక దీక్షలో ఉండి ఇటువంటి బాడీని బిల్డప్ చేసి ఆయన ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. సో ఈ మూవీ ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా మిగులుతుంది. చరణ్ గారి కెరియర్లోనూ చరణ్ గారే చెప్పారు ఈ మూవీ తన కెరియర్లో బెస్ట్ మూవీగా ఉంటుంది. అలానే బుచ్చిబాబు గారు, రెహమాన్ గారు ఈ మూవీకి చాలా బాగా నచ్చారు. బుచ్చిబాబు పైన నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. ఆయన ఉప్పెనతో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో మనకు తెలుసు. అలానే ఈ మూవీకి కూడా బుచ్చిబాబు గారు ఈ యొక్క కథ పెద్ది అనే ఒక కథని ఆయన చరణ్ గారు అయితే యాప్ట్ అవుతుంది అని రాసుకొని చరణ్ గారితో ఈ మూవీ తీయాలనుకొని 3 క్యారెక్టర్లు డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆ 3 క్యారెక్టర్లలో కూడా చరణ్ గారు చాలా బాగా నటించారని మనకు తెలుస్తుంది. అలానే ఈ రోజు రాత్రి 8:30 నుంచి ప్రీమియర్స్ ఆల్ ఓవర్ స్టార్ట్ అవుతాయి. సో సెన్సార్ రిపోర్ట్ అయితే మనకు హ్యూజ్ టాక్ అని తెలుస్తుంది. లాస్ట్ 45 మినిట్స్ ఒక ఎమోషనల్ క్యారీ చేసుకుంటూ ఖచ్చితంగా పెద్ది అనేవాడు మీ యొక్క హృదయాల్లో నిలుస్తాడు అని మనకు బుచ్చిబాబు గారు చాలా ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో కడపలో అయితే మనకు అప్సరా థియేటర్లో ఈరోజు ఈ యొక్క పెద్ది ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా నిర్వహించారు. రంజిత్ అన్న ఆధ్వర్యంలో, అలానే పెద్దలు మెగా అభిమానులు ఆధ్వర్యంలో ఈరోజు సెలబ్రేషన్ చాలా ఘనంగా జరిగాయి. సో పెద్ది హ్యూజ్ సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా అనే నమ్మకం మాకైతే ఉంది. ఒకటి ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నారు, పెద్ద సినిమా చాలా గ్రాండ్ సక్సెస్ అవబోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ ప్రత్యేకంగా ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన దీక్షలో ఉండి కూడా ఈ బాడీ మెల్ట్ చేయాలంటే దాదాపు అది అసాధ్యమైన పని. ఎందుకంటే ఒక పక్క దీక్షలో ఉండి ఒక పక్క ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ సినిమాలో దాదాపు 3 క్యారెక్టర్లు చేశాడు. ఓ పక్క మనం చూస్తే ఐపీఎల్ మ్యాచ్ ఒక పక్క జరుగుతుంటే పెద్ద సినిమా మనం చూసే టీజర్ కూడా రిలీజ్ అయినప్పుడు ఆయన ఆడిన బ్యాట్ పట్టుకొని ఆయన ఆడిన పద్ధతి కూడా చాలా మంది ట్రోల్ చేసిన పరిస్థితి. చాలా మంది అభిమానులు ఇప్పటికే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నటికి మరి ఒక గంటలో సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అభిమానులు ఇప్పటికే చాలా వరకు ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా మనతో చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే కడపలో చాలా వరకు డీజేలు కావచ్చు, అభిమానులు వాళ్ళు చాలా వరకు ఏర్పాటు చేశారు. మనం చూస్తే కట్అవుట్స్ కావచ్చు, చాలా వరకు ఏర్పాటు చేశారు అభిమానులు. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి అభిమానులు చాలా వరకు వెయిట్ చూస్తున్నాం. ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పి కూడా చాలా మంది అభిమానులు ఆశాభావం ఎత్తు చేస్తున్న పరిస్థితి.